హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ సో మీ అందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో బీఎస్సీ నర్సింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో నాట్ ఎలిజిబుల్ అని వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే బ్రో అప్లై చేయడానికి వెళ్తే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది, 61K ర్యాంక్ వచ్చిందని చెప్పేసి కొందరు కామెంట్ చేస్తున్నారు. అండ్ మరికొందరు వచ్చేసి అన్న 74K ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా అన్న, మీ సేవకి వెళ్తే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తున్నారు అని చెప్తున్నారు కొందరు. సో మరికొందరు బ్రో ఎక్కువ ర్యాంక్ ఉంటే బీఎస్సీ నర్సింగ్కి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుందంట, నిజమేనా అని చెప్పి కొందరు కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే అన్న నాకు 61K ర్యాంక్ వచ్చింది కానీ నేను అప్లై చేసుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అండ్ అలానే మీరైతే ఈ యొక్క ఆడియో బిట్ అయితే వినండి ఫ్రెండ్స్ ఒకసారి. మళ్ళీ ఫస్ట్ అని చెప్పు. ఇప్పుడు 60% లోపల అంటే 60K లోపల ర్యాంక్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి వస్తుందంట కదా. అవును, నిన్నగానే కొన్ని కామెంట్ చూస్తా అయితే 57 వరకు కూడా 57,000 వచ్చింది, అయినా ఎలిజిబుల్ రావట్లేదు, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ దిస్ అనే వస్తుందంట. అది నిజమే అంటావు? అయితే నిజమే అంటావు. కొందరు కామెంట్ చేస్తారు, నేను రేపు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకుంటాం, నీకు చెప్తాలే. కానీ ఇప్పుడు ఎవరు ఎంత వచ్చిందంటే ర్యాంక్ 68K నా? చాలా ఎక్కువ వచ్చింది అక్క. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 60Kనే ఉండే, తీసేసినారు కానీ మరి చూడాలి. ఈసారి నేను ఒకసారి కాల్ చేసిన వాళ్ళని అడిగితలే. అదే నీకు ఎట్లా తెలుస్తాయి కదా. సో ఇప్పుడు ఇవన్నింటికి చెక్ పెట్టి నీకు ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే సో చాలా మంది చెప్పేది ఏంటంటే అన్న మాకు ర్యాంక్ ఇంత వచ్చింది, సో మాకు అప్లికేషన్ చేసుకోనికి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే అప్లై అవ్వట్లేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? సో ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే మన ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు లైక్ కట్ ఆఫ్ రేషియో దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ 4-year డిగ్రీ కోర్స్ అని చూపిస్తుంది కదా. సో ఇది ఈ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ స్కోర్ అనమాట. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 50th percentile అని చెప్పేసి. సో ఇక్కడ ఒక రిమార్క్స్ ఇచ్చారు, ఏంటి అంటే క్యాండిడేట్ స్కోరింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ ద కట్ ఆఫ్ స్కోర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్వాలిఫైడ్. అంటే ఇక్కడ జస్ట్ పర్సెంటైల్ ఇచ్చారు కానీ క్వాలిఫైయింగ్ స్కోర్ ఇవ్వలేదు. సో చాలామందికి ఏంటంటే ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుండే అంటే కేటగిరీ ఇచ్చారు, క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఇచ్చారు, ఇక్కడ రీమార్క్స్తో పాటుగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కట్ ఆఫ్ స్కోర్ అయితే ఇచ్చారనమాట. సో కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50th percentile అంటే పర్సంటేజ్ కాదు, ఇది 50th percentile అంటే సో మిడిల్ కంటే హాఫ్ కంటే తక్కువ రేంజ్ అనమాట. హాఫ్లో మళ్ళీ హాఫ్ కంటే కొంచెం తక్కువ రేంజ్. సో ఇట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 40th percentile. సో అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 45th percentile అనమాట. సో ఇక్కడ క్లియర్గా రిమార్క్స్ ఏమి ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ స్కోరింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ ద కట్ ఆఫ్ స్కోర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్వాలిఫైడ్, బట్ హౌ మచ్ ద కట్ ఆఫ్ స్కోర్ ఈస్ వీ డోంట్ నో. సో అది ఇవ్వలేదు ఇక్కడ. సో అది మేజర్ ఇష్యూ అనమాట ఇక్కడ. సో నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను. సో మనకి ఏంటంటే ఇప్పుడు అందరైతే భయభ్రాంతులకైతే గురవుతున్నారు. సో అన్న మేము ఇన్ని డేస్ వెయిట్ చేసినాం, లాస్ట్కి మాకు ఈ కంటనీరేనా, ఇంకా మాకు ఇంతేనా, మేము ఎన్ని డేస్ బీఎస్సీ నర్సింగ్ చేయాలని చూసుకున్నాం కదా. సో లాస్ట్కి వచ్చేసరికి మాకు లేకుండా పోయింది. మాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎంత ఉండే అంటే 60K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ ఇచ్చారు ఫ్రెండ్స్. 60K ర్యాంక్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్కి, అప్లికేషన్ చేసుకుని వచ్చింది. కానీ 62 యాక్చువల్గా 62K. కానీ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే అందరూ ఎక్కువ వేరే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే 54K ర్యాంక్ ఎవరికి అయితే వచ్చిందో సో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ చేసుకొని వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో నేను ఒకసారి అయితే ఈ కామెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 57Kకి కూడా రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. సో 54Kకి ర్యాంక్ వస్తుందని కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ వచ్చేసి రేపు కాల్ చేశాను, ఈరోజు లైక్ ఆఫ్టర్నూన్ వరకు కాల్ చేశాను వాళ్ళకి, యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి. సో నేను అడుగుతాను అనమాట, కట్ ఆఫ్ స్కోర్ ఇవ్వలేదు కదా, మరి ఎలా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అయితే ఇలా అవుతున్నారు, సో మరి ఏమంటారు అని చెప్పేసి అడుగుతాను. లేదంటే మరి యూనివర్సిటీ వరకు రమ్మని మాట్లాడమంటారా ఒక 50-60 స్టూడెంట్స్ అని చెప్పేసి అడుగుతాను అది కూడా. సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది చాలా మేజర్ ఇష్యూ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు అనుకుందాం ఫ్రెండ్స్, మనం ఏంటి అంటే 54K ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో ఇంతవరకు అప్లికేషన్ చేసుకున్నారనుకోండి. సో ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే 1 lakh దాటిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారంట.
సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. సో మేబీ వస్తుందేమో. ఇప్పుడు 54Kలో ఉన్న వాళ్ళందరూ బీఎస్సీ అగ్రికల్చర్కి వెళ్ళరా, హార్టికల్చర్కి వెళ్ళరా, నీట్లోకి వెళ్ళరా, బీడీఎస్లోకి వెళ్ళరా. ఇప్పుడు నిన్న మనకి రిలీజ్ అయింది BNYS, BAMS, BUMS, అవన్నీ నోటిఫికేషన్స్ వచ్చినాయి, అవన్నిటికి వెళ్ళరా. సో ఇందులో ఉన్న వాళ్ళందరూ కేవలం ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమేనా? సో ఇందులో ఎంతమంది అని చెప్పి మనకి అటు వెళ్ళలేదు, డిగ్రీ వైపు వెళ్ళలేదు, వేరే కోర్స్, వేరే మళ్ళీ లాంగ్ టర్మ్ వైపు వెళ్ళలేదు. సో వీళ్ళందరూ మళ్ళీ బీఎస్సీ నర్సింగే చేయగలరు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలామంది లూజ్ అయిపోతున్నాను కాబట్టి. సో మళ్ళీ లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్కి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి 14th of Octoberతో లాస్ట్ డేట్ ఉంది. కానీ ఓన్లీ 1 వీక్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి చాలా 3 times ఇచ్చినారు ఫ్రెండ్స్, 3 times ఇచ్చినారు. సో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఏపీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చేసి మనం కట్ ఆఫ్ స్కోర్ చూద్దాం ఇప్పుడు. సో వెయిట్ మూమెంట్, ఇక్కడ చూడండి కట్ ఆఫ్ స్కోర్. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్టయితే ఎలా ఇచ్చారు చూడండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 50th percentile అంటే అప్ టు 40,382 ర్యాంక్ అని ఇచ్చారు. SC, ST, BC అండ్ PWD క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే 40th percentile అంటే 48,459 ర్యాంక్ వరకు ఎవరికైతే వచ్చినాయో సో ఏపీ సెట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 45th percentile అంటే అప్ టు 40,382 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో బట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే చాలామంది 54K ర్యాంక్ వచ్చినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 40,000 మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ పర్సెప్షన్లో చూసుకున్నట్లయితే 40th percentileకి 40K ఇచ్చారు. 50th percentileకి 40K ర్యాంక్ ఇచ్చారు. సో మన దగ్గర అప్లికేషన్ జరుగుతున్న వాటికి చూసుకున్నట్లయితే 54K వచ్చినా కానీ అప్లికేషన్ చేసుకోనికి వస్తుంది, ఇంతకంటే కోర్స్ చేయనికి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీని గురించి నేను మాట్లాడతాను ఒకసారికి. సో మళ్ళీ ఏంటంటే నాకు తెలిసి అయితే కట్ ఆఫ్ స్కోర్స్ తీసేసి మళ్ళీ మనకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు అని అయితే నాకైతే 90% అయితే కొడుతుంది. నేను అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను ఒకసారి. సో ఎందుకంటే చాలామంది లూజ్ అయిపోతారు కదా అని అది కూడా అడుగుతాను ఒకసారి. సో ఇది మేజర్ ఇష్యూ ఫ్రెండ్స్, అలా వదిలేయకూడదు. సో మీరు నాతో ఉంటే, నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా అడుగుతాను వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి కొంచెం అయితే మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. మనకి ఇంకా టైం ఉంది, 14th of October అంటే కొంచెం టైమే ఉంది కదా. సో ఈలోపు మనకి ఏంటో సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో దాన్ని బట్టి మూవ్ ఆన్ అయితే అవుతామన్నమాట. సో ఇప్పుడు BSc నర్సింగ్ కాకుండా మీకు వేరే ఛాన్స్ అనేది ఉంది, నేను చెప్తానులే వేరే వీడియోలో కానీ. సో ఇప్పటివరకు అయితే ఇదైతే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతేనే మనకు కొంచెం ఒక స్ట్రెంత్ అయితే దొరుకుతుంది అనమాట. సో నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకొని సో మీరు కామెంట్ కింద చేయండి ఏం చేద్దామని చెప్పి, సొల్యూషన్స్ కూడా మీరు ఇవ్వండి. సో దాన్ని బట్టి నేనైతే ఫర్దర్గా యాక్షన్ అయితే మనం తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.